నరసరావుపేట ఆర్టీసీ డిపోలోని అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి మేరకపుడి గ్రామంలో కండక్టర్ గోరంట్ల పూర్ణచంద్రరావుపై జరిగిన దాడి ఘటనలో ముద్దాయిలను తక్షణమే అరెస్టు చేయాలని, అరెస్టు చేయడంలో జాప్యం వలన ముద్దాయిలే బాధితుడిపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు, కులం పేరుతో దూషించినట్లు కేసును తప్పుదారి పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేశారని తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన వారిపై ఎఫ్ఐఆర్ నమోదైన సెక్షన్స్ ప్రకారం తక్షణమే రిమాండ్కు పంపాలని, బాధితుడైన కండక్టర్ పూర్ణచంద్రరావుకు న్యాయం జరిగేలా చూడాలని పల్నాడు జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు బి రామారావు, కె చందు, పిఎస్ రావు, ఈ కృష్ణ, కె రామారావు, టివి రెడ్డి మరియు కండక్టర్ పూర్ణచంద్రరావులు పాల్గొన్నారు. 28వ తారీఖు మేరికపూడి గ్రామంలో జరిగిన కండక్టర్ మీద జరిగిన దాడికి సంబంధించి పోలీసులు స్పందించారు. 29వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే వారు అందుబాటులో లేకపోవటం వల్ల మరి ఏ కారణాలు అయితేనేమి వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోవటం వల్ల వాళ్ళని విచ్చలవిడిగా వదిలేయటం వల్ల వాళ్ళు నిన్న సోమవారానికి ఏదైతే మా సహచరుడు చెప్పాడో సోమవారం పీజీఆర్ఎస్లో ఇచ్చిన కంప్లైంట్ కంటే ముందు చాలా సంఘటనలు కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా పోలీసు వారి దృష్టికి కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ వెళ్ళలేదు. కానీ మీడియా మీ ద్వారా మేము ఖచ్చితంగా సోషల్ మీడియాలో గౌరవ ప్రజలకి తెలియజేయదలుచుకున్నాం. వారు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పూర్ణచంద్రరావు గారు మా అమ్మగారి పట్ల అసభ్యంగా అగౌరవంగా ప్రవర్తించారు, అందుకని నేను దాడి చేశానని చెప్పారు. అసలు బస్సులో గుంటూరు బస్ స్టాండ్లో అతను ఒక్కడే ఎక్కాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు. అదొకటి వాళ్ళు నిరాకరించారు. అదేవిధంగా గుంటూరు బస్ స్టేషన్లో తను బస్సు కింద పడతాడని ఏ పూర్ణచంద్రరావు గారు అయితే నివారించారో అక్కడ గుంటూరు బస్ స్టాండ్లో అవుట్ పోస్ట్లో ఉన్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని పంపించేశారు. ఆ గుంటూరు ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన ఆ పోలీసు వారు ఏ పరిధిలో ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ గుంటూరు వెళ్ళి అక్కడ కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, అందువల్ల మేము దాడి చేయాల్సి వచ్చిందని మళ్ళీ ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే అక్కడ ఉన్న ఎస్ఐ గారు మన కండక్టర్ గారికి ఫోన్ చేసి విషయం వివరించి నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంది అని అడిగినప్పటికీ ఇక్కడ ఉన్న కండక్టర్ గారు మొత్తం విషయం చెప్పి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఆ ఎస్ఐ గారికి వాట్సాప్ పెట్టారు. ఆయన దాన్ని వాస్తవాలు గమనించి వాళ్ళని అరిచి పంపించేశారు. ఆ తర్వాత ఉంచుకొని మీకు ఏదైనా ఉంటే ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వండి తప్ప దాడికి మాత్రం దయచేయొద్దు. మాకు కూడా భార్య బిడ్డలు అందరూ ఉన్నారు, మేము ఉద్యోగం చేయడానికి వచ్చాం తప్ప మేము ఫ్యాక్షనిస్టులం కాదు, రౌడీలం కాదు, ఎక్కడా కూడా మేము అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదు, సంఘ వ్యతిరేక విద్రోహ చర్యలు చేయలేదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళం కాదు. కాబట్టి దయచేసి ఒక మానవత్వంతో ఆలోచించి ఈ దాడులకి పూనుకోవద్దని. నరసరావుపేట డిపో ఆర్టీసీ సంఘాల జేఏసీ నాయకులుగా మేము ఈరోజు గౌరవనీయులైన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పల్నాడు జిల్లా వారికి మొన్న మేరకపూడిలో జరిగిన సంఘటనపై ఆ సంఘటన మీద బాధితులపై చర్యలు తీసుకోవటం జాప్యం జరుగుతుందని చెప్పేసి ఈరోజు వాళ్ళకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. బాధితుడికి వెళ్ళి న్యాయం చేయకుండా ముద్దాయిల్ని వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉంచడం వల్ల వారు ఈ కేసును తప్పుదో పట్టించడానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొన్న పీజీఆర్ఎస్లో కులం పేరుతో దూషించాడని చెప్పేసి వాళ్ళ మహిళల పట్ల వాళ్ళ కుటుంబ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తప్పుడు కేసు రివర్స్లో బాధితుడైన కండక్టర్ పూర్ణచంద్రరావు గారి మీద వాళ్ళు ఫిర్యాదు చేసి అదేవిధంగా ప్రెస్ మీడియా పెట్టి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విధంగా చేశారు.